ఫ్రెండ్స్, ప్రపంచంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల భారీ నష్టం వచ్చింది. 13 నవంబర్ 2002 రోజు ప్రిస్టేజ్ అనే ఒక ఆయిల్ ట్యాంకర్ స్పెయిన్ కోస్ట్ దగ్గర ట్రావెల్ అవుతుంది. అప్పుడు సడన్ గా వెదర్ కండిషన్స్ బాగోపోవడం వల్ల పెద్ద స్టోమ్ వచ్చి షిప్ కి ఒక గొప్ప క్రాక్ అయింది. ఆ క్రాక్ వల్ల బ్లాక్ ఆయిల్ సీలో లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ రిపేర్ కోసం షిప్ ని స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ వాళ్ళు అలౌ చేయలేదు. పొల్యూషన్ ఎక్కువ అయిపోతుందని భయపడి షిప్ ని సీ మధ్యలోనే పెట్టేశారు. కానీ క్రాక్ ఇంకా పెరిగిపోయింది. 19 నవంబర్ 2002 రోజు ప్రెస్టేజ్ 2 ముక్కలుగా ఇరిగిపోయింది. ఆ షిప్ లో ఉన్న 20 మిలియన్ గ్యాలన్ క్రూడ్ ఆయిల్ సముద్రంలో కలిసిపోయింది. స్పెయిన్, ఫ్రాన్స్ మరియు పోర్చుగల్ కోస్ట్ లో ఉన్న 1000 సముద్రపు తీరాలకి ప్రమాదం కలిగించింది. అలాగే సీ అనిమల్స్ చనిపోయాయి, బీచెస్ నాశనం అయ్యాయి, ఫిషర్మెన్ వాళ్ళు ఇయర్స్ వరకు కష్టాలు పడ్డారు. లోకల్ ఫిషింగ్ ఇండస్ట్రీ కూడా పెద్ద నష్టం జరిగింది. ఇది యూరప్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. కానీ ఈ షిప్ ఇరిగిపోవడం ఆ కంపెనీకి లాసే కాదు. కానీ దీనికంటే పెద్ద లాస్ ఏంటంటే ఆ కంపెనీ మొత్తం 1000 సముద్రపు తీరాలని క్లీన్ చేయించిన వల్ల 75 కోట్ల ఖర్చు అయిందంట.